డిస్కషన్ ఇట్లాంటి యాక్టివిటీలో ఉన్నారు. సరే ఇప్పుడు తాజాగా అమరావతి ఇష్యూ మీద ఒక అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ అవసరం అనుకుంటున్నారా? లేకపోతే మొత్తానికి ఇది ఎట్లా ఉండొచ్చు అని అనుకుంటారు? అంటే ఇది అమెండ్మెంట్ కాదు. అసలు ఏ రాష్ట్రానికైనా వాళ్ళ కొత్త రాష్ట్రం క్రియేట్ చేస్తే ఒక క్యాపిటల్ రాజధానిని ఎంచుకోవడం అనేది రాష్ట్రానికి ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ప్రాథమిక హక్కు. అది ప్రజలు ఇష్టపడిన లేకపోతే వాళ్ళ హక్కు అది మొత్తానికి. అంచేత అది దాన్ని ఇప్పుడు అప్పుడుండే కొన్ని కారణాల వల్ల దీన్ని ఆమోదించడానికి కొంచెం ఆలస్యం చేశారు. సరే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అంతగా అక్కడ నిర్మాణాలు అవి చేస్తూ కొంత అభివృద్ధి చేసే ప్రయత్నం ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా ఉండలేదు. వాడి ఇదివరకు చెప్పేసారు కోర్టులో కూడా, సుప్రీంకోర్టులో మాకే సంబంధం లేదని. సో ఇది కొత్తగా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వరం కానీ అదేం కాదు. అది ఇకపోతే కొత్తగా ఏర్పడ్డ రాజధాని కదా, అది జనావాసంగా మారడానికి చాలా సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్ర రాజధాని అయినా అలాగే పట్టింది. అయితే ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్న నగరాలన్నీ ఆల్రెడీ అది వరకు ఉన్నవే, ఒక కొత్తగా ఏర్పడ్డ కొన్ని తప్ప. అది చాలామందిలో ఆలోచన రేకెత్తిన విషయం ఏంటంటే ఒక రాష్ట్ర రాజధాని ఇంచుమించుగా దేశ రాజధాని అంత ఉండాలా అనేది చర్చ. వ్యక్తిగతంగా నేను అవసరం లేదు. రాష్ట్ర రాజధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అది దాది ఒక మహానగరంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఆంధ్రదేశానికి ఒక మహానగరం లేపడం అనేది చాలా మొదటి నుంచి కూడా అనేక రకాలైన ఇబ్బందులకు కారణమైంది. అయితే ఆ నగరాన్ని డెవలప్ చేయడానికి దానికి పద్ధతి ఉంది. అది రాజధాని అలా విస్తరించక్కర్లేదు. ఇవి మనం చేసే పరిస్థితి కూడా లేదు. అంచేత తప్పకుండా అభివృద్ధి కావాలని కోరుకోవాలి మనం. పరిశ్రమలు అవి వస్తున్నాయి, మంచిగా జరగాలని కోరుకోండి. కానీ మరోసారి చెప్పాయంటే అంత పెద్ద 1,00,000 ఎకరాల్లో రాజధాని పెట్టడం అనేది చాలా అనవసరం. మెయిన్గా వరల్డ్లో ఏ రాష్ట్ర రాజధాని కూడా అంత పెద్దది లేదు. అంత మనం హడావిడి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంతే. అంతేకాదండి, ఇంకో మాట కూడా చెప్పచ్చు. నిజానికి 3 రాజధానులు అని చెప్పి క్రితం ప్రభుత్వం అన్నారు. నిజానికి వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎటొచ్చి వాళ్ళకి ఎలా చెప్పుకోవాలో తెలియలేదు. ఇప్పుడు నాగపూర్లో అసెంబ్లీ సభలు జరుగుతాయి, ముంబైలో జరుగుతాయి, అలాగే విశాఖపట్నంలో జరగచ్చు, అక్కడ జరగచ్చు. 2 క్యాపిటల్స్ అని కాదు. అక్కడ సీట్ ఆఫ్ పవర్ ఎక్కడ ముఖ్యమంత్రి శిఖర్ అదే సీట్ ఆఫ్ పవర్. అది వీళ్ళు విశాఖపట్నం అని వాళ్ళు అన్నారు, అమరావతి నేను అంటున్నాడు. సో ఏదన్నా చేసుకోవచ్చు. ఆ కర్నూలులో హైకోర్టు పెడితే జ్యుడిషియల్ క్యాపిటల్ అనడానికి అన్నాడు అంతే, తప్పు. కరెక్ట్ అని చెప్పాను. కర్నూలులో హైకోర్టు ఉండకూడదని ఎవరు చెప్పగలరు? ఎందుకు ఉండకూడదు? కర్నూలు మన మొదటి రాజధాని కదా, వాళ్ళకి ఆ మాత్రం ఇది లేదా? అది ఏదో పెద్ద ఫూలిష్ ఇది అన్నట్టుగా మా దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు ఇటు వాళ్ళు చెప్పడం చేత కావట్లేదు. అంటే చెప్పే తీరు ఒక పొలిటికల్ యాంగిల్ గా మారబట్టి అసలు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళకి నచ్చదు, వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి నచ్చదండి. కానీ 3 రాజధానులు అనే మాట, దాన్ని అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియలేదు అతనికి. తను డిఫెండ్ చేసుకోవడం కూడా చేత కలేదు అతనికి. బాబు 3 రాజధాని నిజంగా ఒకటే రాజధాని ఉంటుందండి. ఎక్కడ సీఎం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మిగతాది ఎవరు రాజధాని అంటాం వరల్డ్, అది అంతే. ఎందుకంటే అక్కడ కూడా వింటర్ సెషన్ జరుగుతుంది కదండి. వింటర్ సెషన్ జరుగుతుంది, ఇంకో సెషన్ ఎక్కడ జరుగుతుంది? మామూలు అది. విశాఖపట్నం ఎందుకు జరగకూడదు? అసలు విశాఖపట్నం అంటే పెద్ద దేశం, అందమైన ఎక్కడ తెచ్చింది మన రాష్ట్రంలో. దానికి ఏదో హడావిడి చేసి కొత్తగా మనకి కేంద్ర ప్రభుత్వం కిరీటం ఏం లేదు. అది దే హ్యావ్ టు డూ ఇట్ అండ్ దే డిడ్ ఇట్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సరే ఇప్పుడు ఈ రాజధాని ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇట్లా జరిగింది అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ అమరావతి అన్నది ఉత్తరాంధ్రకి అన్ని అంటే మన రాష్ట్రంలో అందరూ ఒకటే కదా, ఎట్లా ఉండే అవకాశం ఉంది? అది రాజధాని అనేది
విద్యార్థుల్లోని ఒకప్పుడు సంసిగ్ధంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదనంటే దానికి క్వశ్చన్ మార్క్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ పెట్టకుండా అమరావతిని రాస్తున్నారు. బౌద్ధ ఆలయాల ప్రవచనంలోని ఆ అమరావతి ఎంత గొప్పగా వెలిగిందో ఈనాడు అలా చేయడానికి మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని మరలా ఆ దిశగా సాగుతుందేమో అని అనిపిస్తుంది. తెలుగు ప్రజలకి ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలుపుకుంటూ శుభ పరిణామంగా నేను చిత్రీకరిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రలో ఈ 5 సంవత్సరాలు రాజధాని విడగొట్టిన తర్వాత రాజధాని లేకుండా మనుగడ సాగించారు. ఇప్పుడు అమరావతి అనేటువంటి రాజధానితోటి తమ దశని నిర్ణయించుకోవడానికి ప్రజలు ముందడుగు వేశారని నా అభిప్రాయం తెలియజేస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా ఒకే క్యాపిటల్ గా ఉంది, చక్కగా ఉంది. అది ఎక్కడెట్టే అవనియండి, అది ఆంధ్ర తీరంలోనే ఉంది, మన మధ్యలోనే ఉంది. అక్కడ వేస్తే ఆ భూములు అవి కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఆ రియల్ ఎస్టేట్ అవన్నీ కమర్షియల్స్. ముందు మనకి రాజధాని అన్నది ఒకటి ఉండాలి. అది ఎక్కడన్నది స్థిరపరచడానికి ఏర్పాటు చేశారు. ఒక పని చేయడం వల్ల కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుంది. కడుపు నిండా భోజనం చేయడం వల్ల నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. ఏ పనికి కూడా నష్టం లాభం రెండూ ఉంటాయి. వెలుగు చీకట్లు ఎలాగా ఉంటుంటే దాన్ని మెరిట్నే తీసుకోవాలి తప్ప డిమెరిట్స్ని తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి పనిలోనూ కూడా నీకు వెలుగు చీకట్లు ఉంటాయి. ఆ వెలుగును మాత్రమే తీసుకో, చీకటిని విడిచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, పలానా వాళ్ళు పలానా రైతులు ఎలా బాగుపడ్డారు, అది ఎక్కడైనా అది జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ భూమి ఉంది కాబట్టి ఆ రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు కాబట్టి అన్ని ఎకరాల్లోని మళ్ళీ అంతటి రాజధానిని నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. అది 2029తో పూర్తి అయిపోయింది అనుకోండి, ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులే. 2029 వరకు పూర్తి అవ్వలేదు కదనుకోండి, తర్వాత ఎవరు వస్తారు, ఏం గవర్నమెంట్ వస్తుందో తెలియదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి ఇప్పుడు కొనసాగుతుంది. అది ఆనందమైన విషయం. దానికి శుభపరిణామం. తెలుగు ప్రజలు ఆనందించవలసిందే. ఒకటే ఆ రాజధాని అయ్యింది. సంతోషం. ఓకే సార్, వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాంతవాసి కావచ్చు, ఇక్కడ వర్క్ చేశారంటున్నారు కదా టీవీ కాలేజ్. ఇప్పుడు ఈ అమరావతి రాజధాని నోటిఫికేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలని రెండుగా విభజించడం జరిగింది. భాగ్యనగరానికి భాగ్యనగరమే రాజధానిగా ఉన్నప్పుడు, అప్పుడు సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు భాగ్యనగరమే రాజధానిగా ఉండేది. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయాయో, ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు గుంటూరు మంగళగిరి ప్రాంతంలో అమరావతి అనేటువంటి నగరానికి అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులు ఇచ్చిన భూముల మీద మనకు ఒక చక్కని రాజధాని నిర్మాణం చేయాలని అప్పుడు యోచించారు. ఆ యోచన అమలులో కూడా పెట్టారు కొంత. తర్వాత దురదృష్టవశాత్తు రాజులు మారారు, అన్ని తరాజులు అయిపోయాయి. మళ్ళీ ఎవరైతే ఈ యోచన చేశారో, ఎందుకంటే నాకు కూడా ఈ రాజకీయ రంగం మీద పెద్దగా ఆసక్తి లేదు, కేవలం విద్యావంతుడిని మాత్రమే కనుక, ఈ అమరావతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా సుమారు 10 ఏళ్ళు నడిచిపోయింది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండడం, అక్కడ అమరావతి ప్రాంతంలో రైతులందరూ కూడా చక్కని పంటలు పండే భూములన్నిటి కూడా స్వచ్ఛందంగా ఒక రాజధాని నగరాన్ని నిర్మించుకుందాం అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు రావడం వల్ల ఆ భూముల మీద మనకి ఈ అమరావతి నగరాన్ని నిర్మించడం, దీనిని అటు లోక్సభలోని ఇటు రాజ్యసభలోని కూడా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని అమరావతి అని స్థిరీకరించడం అనేది చాలా ముదాహమైన విషయం. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం తల్లి లేని బిడ్డ లాంటిది. అంచేత ఈ రాజధాని అమరావతిలో నిర్మించడం, ఎందుకంటే ఏ కడపలోనో లేకపోతే కర్నూలులోనో లేకపోతే ఇటు శ్రీకాకుళం వైపు లేకపోతే విశాఖపట్నంలోనో రాజధాని పెట్టినా రవాణా సౌకర్యం అటు రైలు మార్గం కానీ సరిగా లేకపోవడం వల్ల రాజధాని విశాఖలో ఉన్న లేకపోతే శ్రీకాకుళంలో ఉన్న అటువైపు రాయలసీమ వైపు ఉండే వారికి అసౌకర్యంగా ఉంటుందనే సంకల్పంతో అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకి కూడా అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశమే అమరావతి. అంచేత అమరావతి రాజధాని మనకి ఎంతైనా అవసరం. దానిని లోక్సభలో రాజ్యసభలో బిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. రాష్ట్రపతి గారు కూడా ఆమోదన చేశారని చెప్పి తెలిసింది. నిజంగా ఇది మనమందరం ఉత్తరాంధ్ర ప్రజలమి, ముఖ్యంగా
విశాఖ నగర వాసులం అందరం కూడా గర్వించదగిన విషయం. ఇది నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు. సరే, అదే ఒక అంటే- రచయితగా మీకు ఒపీనియన్ ఏంటి? అంటే మీకు పాలిటిక్స్ తో సంబంధం ఉండదు నేచురల్ గా. ఈ క్యాపిటల్ ఇష్యూ రాజధాని రాష్ట్రానికి అందరికీ అందుబాటులో ఉండే కేంద్రంలో ఒక చోట ఉండడం మంచిదే, కానీ అన్నీ ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం కూడా మంచిది కాదు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ పెట్టాలి, విశాఖపట్నంలో పరిశ్రమలకి చేస్తున్నారు. అలా అయితే అక్కడ కూడా పంట భూములు ఉండే ప్రదేశం కనుక మరీ ఎక్కువ వేల కొద్ది ఎకరాలు పంట భూమిని నిర్మాణాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఉన్నంతలో రాజధాని హైదరాబాద్ కూడా ఎంతో కొన్ని వందల సంవత్సరాల కాలంలో వచ్చింది. ఇదే తప్ప 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మహారాజధాని హైదరాబాద్ నిర్మాణం అనేది సాధ్యం కాదు. కాబట్టి మరీ వేల ఎకరాల్లో పంట భూమి, సాగు భూమిని నిర్మాణాల కోసం ఉపయోగించకుండా, దాన్ని ఖాళీగా పెట్టకుండా అవసరమైన రాజధాని నిర్మించి మిగతా ప్రాంతాల్లో కూడా కొంత అభివృద్ధి జరిగితే మంచిది. సరే, అంటే మీ ఒపీనియన్ బట్టి ఒక టార్గెట్ ఈ 2 ఏళ్ళలో చేయాలి, 5 ఏళ్ళలో చేయాలి అని కాకుండా దాని అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ 2 ఏళ్ళలో 29లో మొత్తం రాజధాని పూర్తి కాదు. హైదరాబాద్ కూడా ఎంత టైం పట్టింది? టైం పడుతుంది. అందుకనే హైకోర్టు, సెక్రటేరియట్, మంత్రుల భవనాలు, కొన్ని కార్యాలయాలు నిర్మాణం 2-3 ఏళ్ళు జరిగితే బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని పెద్ద పెద్ద సంస్థలన్నీ పెట్టచ్చు. ఆ పెద్ద సంస్థలు కూడా అన్నీ అక్కడే కాకుండా కొన్ని గుంటూరులో పెట్టచ్చు, కొన్ని ఏలూరులో పెట్టచ్చు, పరిశ్రమలు విశాఖపట్నం వస్తాయి. అలాగే రాయలసీమలో హైకోర్టు బెంచ్ అన్నారు, అది రావాలి. ఇలా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలా ఒక సుదీర్ఘమైన విజన్ ఉంటే బాగుంటుంది.